నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతుమమ్మ. ఈరోజు వీడియో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాను మా ఇంట్లో అనేది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు చూసేయండి. వచ్చేయండి మన వీడియోలోకి. పచ్చడి కోసం అయితే నేను కేజీన్నర మామిడికాయలు తీసుకున్నానండి. ముందుగా అయితే మంచిగా కడిగేసి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేపించాను. ఈ చాయ్ గ్లాస్తో అయితే నేను కొలుచుకుంటున్నాను. ఒక గ్లాసు నువ్వులు తీసుకున్నాను, అలాగే ఒక గ్లాసు ఆవాలు తీసుకున్నాను. అదే గ్లాస్తో సగం గ్లాసు ధనియాలు, పావు గ్లాసు జీలకర్ర, పావు గ్లాసు మెంతులు అయితే తీసుకున్నానండి. 2 వెల్లిపాయ గడ్డలు అయితే తీసి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. కేజీ మామిడికాయలకి ఒక గ్లాసు కారం అయితే సరిపోతుందండి. పెద్ద గ్లాసు మనం నీళ్ళు తాగుతాం కదా, ఆ గ్లాస్ సరిపోతుంది. ఉప్పు కలపని కారమా, ఉప్పు కలిపిన కారమా అది మాత్రం చూసుకోవాలి. ఉప్పు కలిపిన కారం అయితే మనం ఉప్పు సగం వేసుకోవాలి. కలపని కారం అయితే ఒక గ్లాస్ కారంకి ఒక గ్లాస్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే మనం దోరగా వేయించుకోవాలండి. మిగతా అన్నీ మీకు చూపించడం లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఇప్పుడు వేయించుకునేవన్నీ చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. నేను కేజీన్నర మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు సగం అయితే కారం వేస్తున్నాను. నేను ఉప్పు కలపని కారం వాడుతున్నానండి. అందుకనే కారం అయితే ఏ గ్లాస్తో కొలిచానో ఆ గ్లాస్తో పావు వంతు తక్కువగా ఉప్పు అయితే వేస్తున్నాను. కారం ఉప్పు తక్కువ అయితే మళ్ళీ అయినా వేసుకోవచ్చండి, కానీ ఎక్కువ అయితే మాత్రం కష్టం, తినలేము. అందుకే కొద్దిగా తక్కువ కలుపుకున్నా ఏం కాదు. పచ్చడి పెట్టిన నెక్స్ట్ డే రోజైతే ఒకసారి తిని చూడాలండి ఉప్పు సరిపోయిందా లేదు అని. ఎందుకంటే మరీ ఉప్పు తక్కువ ఉంటే కూడా మనకి పచ్చడి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డే అయితే కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇందాక మనం వేయించుకున్నవన్నీ చల్లారినాయండి, అవి నేను పౌడర్ వేసి పెట్టాను. ఇప్పుడు ఆవ పొడి అయితే వేస్తున్నాను, అలాగే జీలకర్ర పొడి, మెంతుల పొడి, ధనియాల పొడి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. అలాగే వెల్లిపాయ రెబ్బలు 2 తీసాను కదా, ఒకటైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇంకా నువ్వుల పొడి కూడా వేసానండి గ్లాసు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలపాలండి. కారం, ఉప్పు మనం వేసిన పొడులన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము పచ్చడి తాలింపు కోసం రెడీ చేసుకుందామండి. నేను పచ్చడి కోసం అయితే పల్లి నూనె వాడుతున్నానండి, పతాంజలిది. దీనివల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇంకా నువ్వుల నూనె కూడా కొంతమంది వాడుతారు, అది కూడా బాగుంటుంది. కానీ మనం ఇందులో నువ్వులు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి పల్లి నూనె నేను వాడుతున్నాను. 1 లీటర్ ఆయిల్ అయితే వేసానండి. లీటర్ ఆయిల్ వేసాక అది వేడైన తర్వాత ఆవాలు వేసాను. ఆవాలైతే ఒక పావు గ్లాస్ తీసుకున్నానండి. ఇందాక నేను చాయ్ గ్లాస్తో కొలిచాను కదా, దాంతో పావు గ్లాస్ తీసుకున్నాను. అలాగే ఒక గడ్డ వెల్లిపాయలు కూడా తీసాను కదా, అది పేస్ట్ చేసి వేసుకున్నాను. అంటే బరకగా అండి, మరీ పేస్ట్ అని కాదు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఇంగువ కూడా వేసాను, అది వీడియో స్కిప్ అయ్యింది. కలిపేసిన ఆయిల్ అయితే చల్లగా కావాలండి. చల్లగైన తర్వాత మనం మామిడికాయ పచ్చడి కోసం కలుపుకున్న దాంట్లో అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఒకరోజు తర్వాత అయితే సరిపోతుందండి. ఆడికాడికే మనకు తెలుస్తుంది చూస్తేనే. ఇప్పుడైతే ఇలా ఉంది, ఆయిల్ ఎక్కువ అయినట్టు. మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం నువ్వుల పొడి వేసాం కదండి, దాంతో అయితే ఇంకా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కొంతమంది వెయ్యరు పాడవుతుంది అని, కానీ మనం పెట్టింది కేజీన్నరే కాబట్టి నేనైతే వేసాను. దాంతోపాటు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది వీడియో నెక్స్ట్ డే అండి. చూడండి ఆయిల్ మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుందాం. చూడండి కేజీన్నర మామిడికాయలకైతే నాకు పచ్చడి ఇంత అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.